దిస్ ఈజ్ అను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం డయాబెటిక్ గురించి మాట్లాడుకుందామండి. మనం ఈ రోజుల్లో చూసుకుంటే చాలా మందిలో 100లో 95 మెంబర్స్లో మనం ఈ డయాబెటిక్ ప్రాబ్లం అనేది చూస్తున్నాం. డయాబెటిక్ అంటే షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధి, చక్కెర వ్యాధి అని అంటారు. అసలు మనకి ఈ డయాబెటిక్ రావడానికి రీజన్స్ ఏంటో మాట్లాడుకుంటే, ఒకటి ఓవర్ స్ట్రెస్ ఉండడం. మన WHO కూడా రీసెర్చ్ చేసింది. సో ఈ రీసెర్చ్లో తేలింది ఏంటి అంటే, ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళల్లో ఈ డయాబెటిక్ ఫాస్ట్గా అటాక్ అవుతుంది అని చెప్పి మనకి రీసెర్చ్ త్రూ ప్రూవ్ అయినది. అయితే ఒకటి స్ట్రెస్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్. ఇష్టం వచ్చిన ఫుడ్, ఒక ప్రాపర్ టైం లేకుండా తిన్న వెంటనే మళ్ళీ మళ్ళీ తింటూ ఉన్నా కూడా ఈ డయాబెటిక్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. అండ్ హెరిడిటీగా అంటే పాస్ట్ జనరేషన్స్లో కనుక ఎవరికైనా డయాబెటిక్ ప్రాబ్లం ఉంటే సో వీళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. అండ్ వీటితో పాటు కొంతమంది ఈ చూసుకుంటే ఎక్కువగా ఓవర్ స్వీట్స్ తినడం, మైదా, షుగర్ రెండు మిక్స్ అయిన స్వీట్స్ ఎక్కువగా తినడం, బేకరీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, రోడ్ సైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం. సో వీళ్ళల్లో కూడా డయాబెటిక్ ఉంటుంది. ఒబెసిటీ ఉన్న, అంటే ఊబకాయం, స్థూలకాయం అని వినే ఉంటారు కదా. సో ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ డయాబెటిక్ టిష్యూ అనేది చూస్తున్నాము. సో ఏదైనప్పటికీ కూడా డయాబెటిక్ రావడానికి మల్టిపుల్ రీజన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ మల్టిపుల్ రీజన్స్లో మనం ఫస్ట్ థింగ్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, స్ట్రెస్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మన ఫుడ్ ఎక్కువగా స్వీట్స్, మైదా, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, రోడ్ సైడ్ ఫుడ్స్, డీప్ ఫ్రైస్, ఇవి కొంచెం తగ్గిస్తే కనుక ఈ డయాబెటిక్ అనేది మనకి కంట్రోల్లోకి వస్తుంది. అండ్ ఇంకొకటి వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఫిజికల్ యాక్టివిటీ. చాలామందిని చూసుకుంటే ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. చక్కగా నచ్చిన ఫుడ్ తింటారు, నిద్రపోతారు, మళ్ళీ నిద్ర నుంచి లేస్తారు, మళ్ళీ నచ్చిన ఫుడ్ కానీ స్నాక్స్ కానీ టీ, కాఫీస్ ఇలా తాగుతారు, మళ్ళీ స్లీప్లోకి వెళ్తారు. అంటే వీళ్ళు ఒక మాట చెప్పాలి అంటే తిండి కోసమే బతుకుతున్నారు అన్నట్లుగా ఉంటారు కొంతమంది. సో అది కరెక్ట్ కాదండి. మనం తిన్నది అరిగే వరకు పని చేస్తేనే మనకి ఏ జబ్బు ఉండదు. నాట్ ఓన్లీ డయాబెటిక్, ఎనీ డిసీజ్ మనకి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. మితంగా తినాలి ఏ ఫుడ్ అయినా కూడా. కావాలంటే ఇంకొకసారి మనం ఎక్కువ తిన్నా పర్లేదు, బట్ కొంచెం మితంగా తిన్నట్లయితే మనకి ఏ జబ్బులు రావు. ఇదొకటి. అసలు మరి షుగర్ వచ్చినప్పుడు మరి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, అసలు ఇది మరి డేంజరస్ డిసీజ్ అని మనం మాట్లాడుకుంటే, ఇది మనం కంట్రోల్లో పెట్టుకుంటే ఇది డేంజర్ ఏం అవ్వదు. అలా కాకుండా కంట్రోల్ లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు తింటూ మన గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసుకొని 300-400 వరకు వచ్చినా కూడా కేర్లెస్గా ఉంటే కనుక మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఒకటి. అయితే అసలు డయాబెటిక్ ఎన్ని రకాలు మనం మాట్లాడుకుంటే 2 టైప్స్ ఆఫ్ డయాబెటిక్స్ ఉన్నాయి మనకి, టైప్ 1 అండ్ టైప్ 2. సో ఈ టైప్ 1 డయాబెటిక్ అనేది ఇన్సులిన్ యూజ్ చేస్తారు ఈ టైప్ 1 డయాబెటిక్లో. టైప్ 2 డయాబెటిక్లో వచ్చేసి ట్యాబ్ మాత్రమే యూజ్ చేస్తుంటారు. సో అయితే ఈ టైప్ 1 డయాబెటిక్ని ఇంకొక డయాబెటిక్ కూడా అనొచ్చు మనం, జువైనల్ డయాబెటిక్. అంటే బై బర్తే వస్తుంది, అమ్మ పొట్టలో నుంచి ఎప్పుడైతే బయటకు వస్తుందో ఒక పాప కానీ బాబు కానీ, సో ఆ ప్రెగ్నెన్సీ టైంలోనే వీళ్ళకి డయాబెటిక్ అనేది అటాక్ అయ్యి ఉంటుంది ఆ బేబీకి. సో అప్పుడు వాళ్ళు ఇంకా పుట్టినప్పుడే డయాబెటిక్తో బయటకు వస్తారు. అండ్ కొన్ని సంవత్సరాల దాకా వాళ్ళు ఇంకా దీన్ని క్యారీ చేస్తూనే ఉంటారు. కొంతమంది లైఫ్ లాంగ్ కూడా దీన్ని క్యారీ చేసుకుంటూనే ఇంక ఈ జబ్బుతో బాధపడుతూనే ఉంటారు. రేర్లీ 90లో అంటే 100లో 90% వాళ్ళకి ఇది జువైనల్ డయాబెటిక్ అనేది క్యూర్ అవ్వడం కష్టం. 10% మాత్రం వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తోటి ఏమన్నా క్యూర్ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చు. ఇది అండ్ జెస్టేషనల్ డయాబెటిక్. సో ఇది కూడా, ఈ జెస్టేషనల్ డయాబెటిక్ అంటే ఇది తల్లి ఎవరైతే ఒక స్త్రీ ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉంటారో, సో ఆ ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది ఆవిడకి. మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ ఇది అనేది తగ్గిపోతుంది. అంటే వాళ్ళ ఎవరైతే డాక్టర్ ఉంటారో వాళ్ళ గైనిక్ డాక్టర్ త్రూ కన్సల్ట్ అయితే, సో వాళ్ళు ఇచ్చే మెడికేషన్ తోటి, డైట్ తోటి ఆఫ్టర్ డెలివరీ తగ్గిపోతుంది. ఇదంతా భయంకరమైనది అయితే కాదు జెస్టేషనల్ డయాబెటిక్. జువైనల్ కొంచెం భయపడాల్సి ఉంటుంది. సో జువైనల్ డయాబెటిక్ని టైప్ 1 డయాబెటిక్ అని కూడా అనొచ్చు. సో ఇవండి మెయిన్ డయాబెటిక్స్. అయితే డయాబెటిక్కి మనం వచ్చినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే, కాళ్ళు తిమ్ముర్లు, కాళ్ళు మంటలు రావడం, కాళ్ళు గుంజినట్లుగా అనిపించడం, వెంటనే ఆకలి అనిపించడం, ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపించడం, అండ్ ఏమైనా గాయాలు తగిలినప్పుడు ఆ వౌండ్స్ అనేవి హీల్ అవ్వకుండా ఉండడం. అంటే ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు ఏవైతే పుండ్లు పడతాయో అవి తొందరగా మానిపోకుండా
లాంగ్ టైం సఫరింగ్ అనేది ఉండడం, ఆ బాధ అనేది ఎక్కువ రోజులు భరించుకుంటూ రావడం, అది చివరికి ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వడం, దాని చుట్టూ చీమ్లాగా కారడం ఇలా కూడా ఉంటాయి. ఏదైనా గాయాలు తగిలితే ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఫాస్ట్గా హీల్ అవ్వవు, మానిపోవు. ఇదొకటి. అండ్ కొంతమందికి ఎప్పుడు తల తిరుగుతూ ఉండడం, ఒళ్ళు అనేది లైక్ తూలుతున్నట్లుగా తిరుగుతున్నట్లుగా ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కొంతమందికి హ్యాండ్ షివరింగ్ అవుతూ ఉంటుంది, ఇదొకటి. అండ్ కొంతమందిని చూసుకుంటే నడుస్తున్నప్పుడు కొంచెం నీరసం అనిపించడం, ఎంత తిన్నా కూడా నడుస్తున్నప్పుడు వెంటనే టైర్డ్ అయిపోవడం, ఒక చోట కూర్చోవాలనిపించడం. సో ఇవన్నీ కూడా డయాబెటిక్ వాళ్ళకి కనిపించే సిమ్టమ్స్. సో అయితే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అనంటే, ఎప్పటికప్పుడు వాళ్ళు రక్తంలో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించుకోకపోతే చివరికి కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి ఏమవుతుంది అంటే పెరాలసిస్ అలాంటి డిసీజెస్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే పక్షవాతం లాంటి జబ్బులు కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి డయాబెటిక్ని కంట్రోల్ చేసుకోకపోతే గ్యాంగ్రీన్ అలాంటి ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. గ్యాంగ్రీన్ అంటే ఏమైనా వౌండ్స్ మనకి ఒక చోట ఒక చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు మొదలు ఏదైతే ఉంటుందో టాప్ ఆఫ్ ద ప్లాంట్ ఉంటుంది కదా, ఆ టాప్ ఆఫ్ ద ప్లాంట్ నుంచి ఎండిపోతూ వస్తూ ఉంటుంది. సో దాన్ని గ్యాంగ్రీన్ డిసీజ్ అని అంటారు. సో ఈ గ్యాంగ్రీన్ పుండ్లు మానకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో అందుకని డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మంచి ఆహారం తీసుకొని డిప్స్ చేయడం, యోగా చేయడం, మెడిటేషన్ చేయడం, అండ్ సూర్య నమస్కారం చేయడం, ప్రాణాయామం చేయడం, వాకింగ్ చేయడం, ఇటువంటివి చేస్తూ ఉంటే వీళ్ళకి ఇదనేది రివర్స్ అవుతుంది. అండ్ దానితో పాటు వీళ్ళ హెల్త్ కూడా కరెక్ట్ అవుతుంది. దీనికి ఆయుర్వేదంలో అయితే వెరీ గుడ్ ట్రీట్మెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నింది. లైక్ దట్ ఆ ట్రీట్మెంట్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే అశ్వగంధ అండ్ వేప, నెలవేము, నెల ఉసిరి అండ్ ఇంకొకటి వచ్చేసి అతిమధురం. ఇవన్నీ 50 గ్రామ్స్ తెచ్చేసుకొని పౌడర్లా మిక్స్ చేసుకొని డైలీ ఒక స్పూన్ పౌడర్ని మీరు పాలల్లో లేదా గోరువెచ్చని నీళ్ళల్లో డికాషన్లో పెట్టుకొని కనుక తాగినట్లయితే స్లోగా మీ బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. అండ్ ఈ డయాబెటిక్ని మీరు రివర్స్ చేసుకునే ఛాన్స్ అనేవి 100% ఉన్నాయి. సో ఎవరికైనా దీని గురించి డైట్ కావాలి అన్నా, లేదు ఏమైనా ఆయుర్వేదిక్ హెర్బ్స్ పౌడర్స్ ఏమైనా కావాలి అన్నా స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుందండి, మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని బుక్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 విధాలుగా కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.